బయట కొన్న జొన్న లడ్డూలు పెద్ద రుచిగా లేవని చాలాసార్లు తినకుండా వదిలేసి ఉంటారు కదా. ఇంట్లోనే చాలా రుచిగా జొన్న లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేసి 1 కప్పు జొన్నపిండి వేసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మంచి సువాసన వస్తుందండి. అప్పుడు పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరికొద్దిగా నెయ్యి వేడి చేసి పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న జొన్నపిండి 1 కప్పు బెల్లం తురుము వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. 1 కప్పు జొన్నపిండికి 1 కప్పు బెల్లం పొడి సరిపోతుందండి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పును కూడా మిక్సీ జార్లో వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మంచి సువాసన కోసం యాలకుల పొడి, 1 గరిట వేడి చేసిన నెయ్యి వేసి అన్నీ బాగా కలిసేలాగా చేత్తో ఇలా కలుపుకొని మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మీకు లడ్డూలు చుట్టడం రాకపోతే మరి కాస్త నెయ్యిని వేసి లడ్డూ చుట్టడానికి ప్రయత్నించండి. అది కూడా ఇబ్బందికరంగా ఉంటే కనీసం స్పూన్తో అయినా ఈ ముద్దను తింటూ ఉండండి. ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఈ జొన్న లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసేయండి.